కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అని ఒక సినిమాలో ఒక ఫేమస్ పాట ఉంది. ఆ పాట కరెక్ట్గా సరిపోతుంది ఆ అమ్మాయికి. అవును, తను బ్యాట్ పట్టిందంటే బాల్ బౌండరీ దాటాల్సిందే. ప్రత్యర్థి ఎవరైనా వాళ్లకు ముచ్చముట్టలు పట్టాల్సిందే. పల్లెటూరు నుంచి మొదలైంది ఆమె ప్రస్థానం. ప్రస్తుతం కోట్ల మంది మనుషుల్లో సుస్థిర స్థానం ఆమెది. ఇక ఆమె క్రీజులోకి దిగితే ఆటాడుతుందా లేక బాల్ను వెంటాడుతుందా అనేలా ఉంటుంది. తెలుగు జాతి గర్వించేలా చేస్తున్న క్రీడా కుసుమం ఎవరు? ఆమె నెలకొల్పిన రికార్డులేంటి? భారత మహిళల జట్టు ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీనికి కారణం తెలుగు తేజం గొంగడి త్రిష అంటే అతిశయోక్తి కాదు. ఆ ఒక్క మ్యాచ్లోనే కాదు, మొత్తం సిరీస్లో దుమ్ము లేపే పెర్ఫార్మెన్స్తో అదరకొట్టి ఔరా అనిపించుకుంది. అండర్-19 టీ20 మహిళా ప్రపంచ కప్లో భారత విశ్వ విజేతగా నిలవటంలో కీలక పాత్ర పోషించింది తెలుగు తేజం గొంగడి త్రిష. అంతేకాదు, అండర్-19 టీ20 ప్రపంచ కప్లో పరుగుల వరద పారించి వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్, స్మృతి మంధానా, షెఫాలి వర్మ భారత ఉమెన్ క్రికెట్లో సంచలనాలు సృష్టించారు. ఆ వరుసలో చేరేందుకు సిద్ధమవుతోంది తెలుగు తేజం. అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పల్లెటూరు నుంచి మొదలైన క్రీడా కుసుమం ప్రపంచ వేదికపై పరుగుల వరద పారించింది. స్కాట్లాండ్ లో జరిగిన సూపర్ 6 మ్యాచ్ లో తన మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ కు ఈ కప్ లో మరో అపురూప విజయాన్నందించింది త్రిష. 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిన ఆమె ఇన్నింగ్స్ లో 4 సిక్స్లు, 13 ఫోర్లు ఉన్నాయి. ఇక త్రిష ప్రస్థానం ఎక్కడ మొదలైంది అనే విషయాలు తెలుసుకుందాం. త్రిషది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్వస్థలం. త్రిష తండ్రి రామిరెడ్డి. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. రామిరెడ్డి కూడా స్వతహాగా క్రీడాకారుడు. అండర్-16 లో రాష్ట్ర హాకీ జట్టులో సభ్యుడైన ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడటంపై దృష్టి సారించిన ఆయన ఐటీసీ జిమ్ ట్రైనర్ గా ఉద్యోగం చేస్తూ సొంతంగా జిమ్ నడిపేవారు. అయితే కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సహించారు. కానీ కూతురు సత్తా, ఉత్సాహం చూసి తను క్రికెట్ కు బాగా సరిపోతుందని గుర్తించారు. 2.5 ఏళ్ల వయస్సులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్ తో ఆయనే శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు. 5 ఏళ్ల వయసొచ్చాక తనతో పాటు జిమ్ కు తీసుకెళ్లి రోజుకు 300 బంతులను త్రిషకు వేసేవారు. ఆ తర్వాత సిమెంట్ పిచ్ ను ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు. ఇక త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించి 2012లో ఆమె నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వీడియో తీశాడు. దాన్ని హైదరాబాద్ లోని సెయింట్ జాన్స్ అకాడమీలోని కోచ్లు జాన్ మనోజ్, శ్రీనివాస్ కు చూపించారు. దీంతో ఆ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న కోచ్ మనోజ్ త్రిష ఆట తీరును చూసి ముగ్ధులయ్యారు. అలా త్రిషకు హైదరాబాద్ లో క్రికెట్ కోచింగ్ తీసుకునే అవకాశం వచ్చింది. దీంతో రామిరెడ్డి ఫ్యామిలీ భద్రాచలం నుంచి హైదరాబాద్ కు మకాం మార్చేశారు. అలా 7 ఏళ్ల వయస్సులోనే త్రిష క్రికెట్ కోసం భాగ్యనగరంలో అడుగుపెట్టింది. ఇక త్రిషకు ఆట పట్ల ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ను గమనించిన కోచ్లు అప్పటి వరకు ఫాస్ట్ బౌలర్ గా ఉన్న త్రిషను లెగ్ స్పిన్ వెయ్యాలని సూచించారు. దీంతో అనిల్ కుంబ్లేను అనుసరిస్తూ ఆమె లెగ్ స్పిన్ వెయ్యటం మొదలుపెట్టింది. భద్రాచలం నుంచి భాగ్యనగరానికి షిఫ్ట్ అయిన 2 ఏళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. కొంతకాలం తర్వాత హైదరాబాద్ అండర్-19 విమెన్స్ కోచ్ నూషిన్ అల్ ఖాదర్ కు త్రిష గురించి ఆమె కోచ్లు చెప్పారు. త్రిష ఆట తీరు నచ్చటంతో ఆమె కూడా త్రిష కోసం సమయం కేటాయించారు.